హలో గైస్, ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక కెమెరా వచ్చింది. అది సెక్రై ఐపీ కెమెరా. దీన్ని కస్టమర్ ఏమైందంటే పాస్వర్డ్ మర్చిపోయినారు, ఫర్గెట్ చేయాలి, రీసెట్ చేయాలి అన్నారు. సరేలే అని నేను హ్యాండ్ అవుట్ చేసుకున్నాను. ఈ ప్రాబ్లం గురించి ఎలా చేయాలనేది చాలామందికి తెలియదు. అందుకని ఈ వీడియో కానీ చేయడానికి ఏంటంటే కారణం అదే. నేను కానీ 2 days చాలా కష్టపడినాను ఐపీ అడ్రస్ కోసము. అండ్ ఎట్లా చేశాననేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. దీనికి మెయిన్గా ల్యాప్టాప్ అండ్ కెమెరా అండ్ అడాప్టర్ కానీ కావాలి కెమెరాకి. అండ్ ల్యాండ్ కేబుల్ కానీ ఉన్నది. ఇప్పుడు నేను ఎట్ట కనెక్ట్ చేయాలి, అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ కెమెరాకి పవర్ కనెక్షన్ ఇవ్వాలి. కెమెరాకి పవర్ కనెక్షన్ ఇస్తాము. ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చాను, మీకు తెలియడానికి ఫ్లాష్ ఆన్ అవుతుంది చూడండి. చూసారా, ఫ్లాష్ ఆన్ అయింది అంటే కెమెరా ఆన్లోనే ఉంది అని అర్థం. ఇప్పుడు నేను ల్యాండ్ కనెక్షన్ ఇస్తున్నాను, కెమెరాకి ల్యాండ్ కనెక్షన్ ఇస్తున్నాను. అండ్ నా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పినాను ల్యాప్టాప్లో ఎట్ట ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను. అది కానీ మీకు తెలుసుంటుంది, కానీ మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఈథర్నెట్కి వెళ్ళాలి, ఈథర్నెట్ నుంచి ఐపీ అడ్రస్ ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఐపీ అడ్రస్ సేవ్ చేసి ఉన్నాను. దెన్ నాకు ఈ కెమెరా పాస్వర్డ్ తెలియదు, అంటే ఐపీ అడ్రస్ తెలియదు. నేను ఏం చేయాలి? సెక్రై కెమెరా కదా, సరే గూగుల్లోకి సెక్రై కెమెరా అని నొక్కినాను, బట్ ఫైండ్ అవుట్ కాలేదు. చూడండి, కాన్ఫిగరేషన్ టూల్, ఇది ఒక టూల్. దీని నుంచి కంపల్సరీ కావాల్సి వస్తుంది. చూడండి, సెక్రై డౌన్లోడ్ అని ఉంది, ఇక్కడ సాఫ్ట్వేర్ అని ఉంది, సంథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కటి క్లిక్ ఇచ్చినా కానీ అది ఏడకి వెళ్తుందంటే డైరెక్ట్ సెక్రై కంపెనీ వాళ్ళది వెబ్ ఓపెన్ అవుతుంది. చూడండి సెక్రై వాళ్ళది వెబ్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏదని డౌన్లోడ్ చేయాలనేది బేసిక్ అన్నీ ఉంటాయి, దాన్ని బట్టి మనం డౌన్లోడ్ చేయొచ్చు. కానీ ఇది కాకుండా నేను ఒక యాప్ ఒకటి డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాలేషన్ చేశాను. ఇదే అది ఏంటంటే సర్చ్ కాన్ఫిగరేషన్ టూల్. ఇది క్లిక్ ఇచ్చాను, ఎస్ నొక్కాను. ఇప్పుడు నాకు ఈ ఐపీ అడ్రస్ ఎట్ట చేంజ్ చేయాలనేది చూపిస్తారు చూడండి. ఏదైతే లింక్ అయిందో చూసారా, ఇది ఐపీ అడ్రస్ వచ్చింది చూడండి. దీన్ని ఫర్గెట్ పాస్వర్డ్ నొక్కాలి అంటే ఇది ఉంది కదా, క్లిక్ ఇచ్చామంటే ఫస్ట్ సెలెక్ట్ ద డివైస్ అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి డివైజు. అండ్ రీసెట్ పాస్వర్డ్ నొక్కుతామంటే ఇదో వస్తుంది చూడండి. అది ఎవరికి మెయిల్కి అయితే కనెక్ట్ అయిందో వాళ్ళకి ఓటీపీ కానీ క్యూఆర్ కోడ్ ఆన్లైన్ మాన్యువల్ ఇస్తారు. అవి వాళ్ళకి ఓటీపీ పోతుంది, అంటే కోడ్ పోతుంది. కోడ్ ఎంటర్ చేసి రీసెట్ చేయొచ్చు పాస్వర్డ్. నేను ఆల్రెడీ చేశాను, అందుకని మీకు చూపించడానికి మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ ఓపెన్ చేస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఈ పాస్వర్డ్ అన్నీ సేవ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కెమెరా కానీ ఓపెన్ అయింది. చూస్తున్నారా, కెమెరా ఓపెన్ అయింది. సేమ్ అంటే మనం కెమెరా యాక్సెస్ చేయొచ్చు, ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ ఉండే సెట్టింగ్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టేక్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఏ కెమెరా గురించి అయినా చెప్పాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ కెమెరా గురించి చెప్తాను.